బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేటలో దారుణం చోటు చేసుకుంది. సోనం రఘువంశిలానే తన భర్తను చంపేసింది మరో మహిళ. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి తన భర్తను హత్య చేసింది. అయితే థమ్స్అప్ కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి భర్తను హత్య చేసింది. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం భవానీకుంట తాండలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే భర్త బాలాజీ, భార్య కాంతి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 8న దాటుడు పండుగ రోజు బాలాజీ హత్యకు స్కెచ్ వేసింది భార్య. అయితే మందులో థమ్స్అప్ కలుపుకొని తాగాలని భర్తకు సూచించింది. దీంతో భార్య మాటలు నమ్మి లిక్కర్లో థమ్స్అప్ కలుపుకున్నాడు బాలాజీ. కొద్దిసేపటి తర్వాత గొంతులో మంట రావడంతో అరుపులు కేకలు పెడుతూ అల్లాడిపోయాడు. అయితే భర్త చనిపోతాడని భావించి తన బావ ఇంటికి వెళ్ళిపోయింది కాంతి. చుట్టుపక్కల వారు గమనించి హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి బాలాజీ చనిపోయాడు. అయితే భర్త హత్యకు స్కెచ్ వేసిన కాంతి బావ అదేవిధంగా తన బావ పైన, కాంతి పైన ఇప్పటికే పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే సోనం రఘువంశి ఇదే తరహాలో హనీమూన్కు తీసుకెళ్లి తన భర్తను రాజా రఘువంశిని కూడా ఇదే రకంగా చంపేసింది. ఇప్పుడు సేమ్ అలాంటి ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. మందులో అంటే ఆల్కహాల్లో థమ్స్అప్ కలుపుకొని తాగాలంటూ కూడా తన భర్తకు సూచించింది భార్య. ఇదే నేపథ్యంలో భార్యను నమ్మిన బాలాజీ తాను తెచ్చుకున్న మందులో థమ్స్అప్ కలుపుకొని తాగాడు. కానీ అందులో గడ్డి మందు కలిపి పెట్టింది భార్య. అది తాగిన బాలాజీ కొంతసేపటి తర్వాత గొంతులో మంట రావడంతో అరుస్తూ కేకలు పెట్టాడు. దీంతో భర్త చనిపోతాడని నమ్మిన కాంతి తన బావ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కలిసి బాలాజీని ఆ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే బాలాజీ నిన్న చికిత్స పొందుతూ కూడా హాస్పిటల్లో చనిపోయాడు. ప్రజెంట్ కాంతి, ఎవరైతే బాలాజీ భార్య కాంతి ఉందో ఆమె పైన, అదేవిధంగా తనకు సహకరించిన తన బావ పైన కూడా ఇప్పటికే పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే వీళ్ళిద్దరి మధ్య గత కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. పరస్పరంగా ఒకరిపైన ఒకరు గొడవకు దిగుతున్నారు. ఈ కారణంగానే భార్య కాంతి బాలాజీని, భర్తను చంపేయాలని కూడా ప్లాన్ చేసింది. ఈ ప్లాన్లో భాగంగానే పండుగ రోజు భర్త మందు తాగుతాడని భావించిన కాంతి, ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ తన భర్త తాగే మందులో థమ్స్అప్లో గడ్డి మందు కలిపి పెట్టింది. అది కాస్త తాగిన తర్వాత భర్త గొంతులో మంట అంటూ కూడా అరుపులు కేకలు పెట్టాడు. దీంతో అక్కడి నుంచి తాను పారిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాలాజీని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న బాలాజీ చనిపోయాడు. బిగ్ టీవీ స్క్రీన్ పైన అతని అంత్యక్రియల నిమిత్తం అక్కడ జరిగిన దృశ్యాలు కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, వరంగల్లో మరో ఘటన చోటు చేసుకుంది. భర్తను చంపేసింది భార్య. ఏకంగా తాను తాగుతున్న మందులో గడ్డి మందు కలిపి చంపేసిందంటూ కూడా సమాచారం వస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అండ్ పోలీసులు ఏం చెప్తున్నారు వేణు? ప్రస్తుతం అయితే భార్య కాంతి పరాయిలో ఉండడంతో కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక తన బాలాజీ హత్యకు స్కెచ్ వేయడంలో కాంతితో పాటుగా కూడా తనకు వరుసకు బావైనటువంటి దశరథ పాత్ర ఉందని తెలుసుకుని ప్రస్తుతము దశరథను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక గత కొద్ది రోజుల నుంచి కూడా భార్యాభర్తలు అటు కాంతి, బాలాజీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తరచూ మద్యం సేవించి వచ్చి గొడవ పెడుతున్నాడంటూ కూడా భార్య కాంతి భర్తతో గొడవ దిగేది. అయితే ఈ క్రమంలోనే భర్త వేధింపులు తట్టుకోలేకనే బావతో కలిసి స్కెచ్ చేసి బాలాజీని హత్య చేసిందంటూ కూడా ఒక వర్షన వినిపిస్తుంది. మరోవైపు తాను బావ దశరథతోని అక్రమ సంబంధం పెట్టుకునే హత్యకు స్కెచ్ చేసిందంటూ కూడా మరొక వర్షం వినిపిస్తుంది. ఇక దీనిపై పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఇక పరారీలో ఉన్న కాంతి పోలీసులు పట్టుకుంటేనే అసలు హత్యకు గల ప్రధాన కారణాలు కూడా తెలిసే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం నుంచి మద్యం సేవిస్తూ ఇంటికి వచ్చుతున్నటువంటి దశరథని గత 8వ తారీఖున వీళ్ళు దాటుడు పండుగ అని లమ్మడి లోపల ఒక కీలకమైన పండుగ జరుగుతుంది. ఆ పండుగ జరుపుకున్నారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక కోడిని తీసుకొచ్చి ఇస్తాడు బాలాజీ. కోడి చికెన్ వండమని చెప్పి బయటికి తన ఫ్రెండ్స్ తో మద్యం సేవించి వస్తానని చెప్పి వెళ్తుండడంతో తనని అడ్డగించి ఇంట్లోనే మద్యం ఉంది, ఇంట్లోనే తాగొచ్చు, బయటికి ఎందుకంటూ కూడా నటించింది. ఈ నటనను నమ్మినటువంటి బాలాజీ సరే అంటూ ఇంట్లోనే కూర్చున్నాడు. ఆమె వంటింట్లోకి వెళ్ళి థమ్స్అప్ లోపల తను తెచ్చుకున్నటువంటి ప్లాన్ ప్రకారం ముందే తెచ్చుకున్న గడ్డి మందును కలిపింది, అందులో కొంత లిక్కర్ కలిపింది, తీసుకొచ్చి భర్తకి ఇచ్చింది. ఇదంతా
నమ్మినటువంటి బాలాజీ అది లిక్కరే అనుకున్నాడు. లిక్కర్ సేవించిన తర్వాత 15 నిమిషాల తర్వాత పూర్తిగా గొంతులో మంట, అసలు మాట రాలేకపోతుందంటూ కూడా గట్టిగా అరుస్తుండడంతో తన భర్త చనిపోతాడు అనుకుని భావించినటువంటి కాంతి వెంటనే అక్కడి నుంచి పరారై దశరు దగ్గరికి వెళ్ళింది. సో ఇదంతా ఈ అరుపులన్నీ విన్నటువంటి చుట్టుపక్కల వారి ఇంట్లో చూసరికి తను మంచంపై పడుకుని అరుస్తున్నాడు. భార్య లేకపోవడంతో మొదట వర్ధనపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి తాను పాయిజన్ తీసుకున్నానని చెప్పడంతో తనతో వచ్చిన వాళ్ళంతా కూడా కంగు తిన్నారు. తాను లిక్కర్ తాగాడు కానీ పాయిజన్ తాగలేదని చెప్పినప్పటికీ కూడా వైద్యులు పాయిజన్ లక్షణాలు ఉన్నాయని చెప్పడంతో వెంటనే ఎంజిఎం తరలించారు. ఎంజిఎం తరలించిన తర్వాత కూడా తను పాయిజన్ తీసుకున్నాడు, అసలు ఎలాంటి పాయిజన్ తెలిస్తే దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీయొచ్చు అని చెప్పడంతో వాళ్ళంతా కూడా అసలు పాయిజన్ అనేటువంటి విషయం ఎందుకు వచ్చిందంటే పూర్తిగా ఆరా చేయడంతో వంటింట్లో గడ్డి మందు ఉన్నటువంటి ఒక సీసా థమ్స్అప్ అక్కడే ఉన్నట్టు గుర్తించి భార్య తనకు విషం ఇచ్చిందనేటువంటి విషయం అప్పుడు తెలుసుకున్నారు. ఇక దాంతో బాలాజీ పరిస్థితి విషమంగా ఉండడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న ఉదయం మరణించాడు. సో తన డెడ్ బాడీని తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపిన తర్వాత తండ్రి హరిచంద్, బాలాజీ తండ్రి వర్ధనపేట పిఎస్ లోపల ఫిర్యాదు చేశారు. తన భార్య కాంతి అదే విధంగా దశరు ఇద్దరు కలిసి కుట్రపూరితంగా తన కుమారుని హత్య చేశారంటూ కూడా పిటిషన్ ఇవ్వడంతో బిఎన్ఎస్ సెక్షన్ 103 కింద అయితే ప్రస్తుతం కేసు నమోదు చేశారు. దశరును విచారిస్తున్నారు. గడ్డి మంది ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎప్పటి నుంచి బాలాజీ హత్య స్కెచ్ వేశారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక భార్య కాంతిని త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇలా భార్యలు భర్తలతో గొడవలు పడి అంతమందించే కుట్రలో భాగంగా ఈ విధంగా ఓ వైపు విషం పెట్టి చంపడం, ఓ వైపు అనుకున్న యాక్సిడెంట్ లో చంపడం, ఈ రోజున తనకు నమ్మించి తనకు లిక్కర్ లోపల గడ్డి మందు చంపడం, ఇదంతా కూడా భార్యల తీరైతే ప్రస్తుతము తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ మళ్ళీ తిరిగి ఇలాంటి కేసులు పెరగడంతో పూర్తిగా అసలు ఏం జరుగుతుంది, ఇట్లాంటి ఒక చర్య జరుగుతుంది. మనకి కాంతి దొరికితే హత్య చేయడానికి గల ప్రధాన కారణాలు అయితే తెలిసే అవకాశం ఉంది. సయ్యద్ ఎస్, అయితే వేణు ఇక్కడ ఇలాంటి ఘటనలు మనం తరచుగా చూస్తున్నాం. అయితే అక్కడ స్థానికంగా కూడా మనకు చాలా మంది కనిపిస్తున్నారు. వాళ్ళు ఏమైనా మాట్లాడారా అండ్ వీళ్ళకి సంబంధించి బాలాజీ తల్లిదండ్రులు ఏమైనా చెప్పారా? ప్రస్తుతానికైతే బాలాజీ తండ్రి మాత్రము నా కోడలు గత కొద్ది రోజుల నుంచి భర్త గొడవలు పడుతుంది, తనపై వెళ్లి తనపై గొడవ పడ్డ తర్వాత తన మధ్యలో ఉన్నటువంటి భర్తను కొడుతుందని కూడా చెప్తున్నారు. కానీ నిజానికి హత్య చేసేంత తప్పు తను చేయలేదు. ఎందుకు చేసింది, ఎవరైనా ప్రోద్బలం ఉందా వెనుక, ఎవరెవరు కారణంగా తను హత్య చేయాల్సి వచ్చిందనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రము పూర్తిగా కాంతి దొరికిన తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికీ కుటుంబ సభ్యులు తన కుమారుని పొట్టన పెట్టుకున్నటువంటి కాంతిని దశరుని వదిలిపెట్టొద్దంటూ కూడా చెప్తున్నారు. కానీ అసలు ప్రధాన కారణాలు ఏంటనే దానిపై కూడా వాళ్ళు కూడా కొంత సమాచారం లేదు. సో వీళ్ళిద్దరికి కూతురు కొడుకు ఉన్నారు. సో ఇద్దరు పెద్ద చదువుకుంటున్న పరిస్థితి, ఇట్లాంటి సమయం లోపల ఎందుకు తన కొడుకును అన్యాయంగా చంపాల్సి వచ్చిందనేటువంటి వర్షం చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా పూర్తిగా కుల పెద్దల సమక్షంలో గతంలో వీళ్ళిద్దరు గొడవ పడ్డప్పుడు కూడా పంచాయతీ జరిగింది. పంచాయతీ లోపల కాంతి తన బుద్ధి మార్చుకోవాలంటూ కూడా కుల పెద్దలు చెప్పారు. కానీ ఇప్పుడు ఇట్లా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయి తప్ప ఇంతటి దారుణానికి ఒడగడుతుందని మాత్రం అనుకోలేదంటూ కూడా తండ్రి హరిచంద్ అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా హరిచంద్ పూర్తిగా తన కోడలే ఇందులో కుట్రపూరితంగా వేరొకరితో అఫైర్ పెట్టుకుందా లేకుంటే కావాలని తన వేరే కారణాలతో చంపిందా అనేది కూడా తెలియాలి. పోలీసుల విచారణ చేసిన తర్వాతనే మాట్లాడతామంటూ కూడా కుటుంబ సభ్యులే చెప్తున్నారు. సో మొత్తానికి కాంతిని పట్టుకున్న తర్వాత పోలీసులు దీనికి సంబంధించి హత్య గల ప్రధాన కారణాలు అయితే తెలిపే అవకాశం ఉంది. సో అప్పటి వరకు కుటుంబ సభ్యులు మాత్రము పోలీస్ స్టేషన్ వద్ద నిరసన కూడా దిగుతామంటూ కూడా చెప్తున్నారు. సో పోలీసులు కూడా ముందస్తుగానే అలర్ట్ అయ్యి దోషుల్ని పట్టుకుంటామని చెప్పడంతో కొంత భవానీ కుంటకు సంబంధించిన పెద్ద మనుషులంతా కూడా పోలీసులు ఇద్దరు నిందితుల్ని పట్టుకొని వచ్చిన తర్వాతనే మాట్లాడతామంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈలో కాంతి దొరికితేనే కీలకమైన సమాచారం బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. సయ్యద్ ఎస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ వేణు. కుటుంబ కలహాల కారణంగా ఓ భార్య కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి భర్తకు ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే వర్ధనపేట ఎస్ఐ చందర్ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం భవానీకుంట తాండాకు చెందిన బాలాజీ 44 సంవత్సరాలు. అయితే ఈ నెల 8న తాండాలోని తన నివాసంలో డాటుడు పండుగ జరుపుకున్నాడు. పండుగ సందర్భంగా సాయంత్రం 7 గంటల సమయంలో బాలాజీ తను మద్యం సేవించేందుకు బయటికి వెళ్తానని భార్య కాంతికి చెప్పాడు. బయటికి వెళ్ళొద్దని, ఇంట్లోనే మద్యం ఉందని చెప్పిన భార్య వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాస్లో కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి బాలాజీకి ఇచ్చింది. ఇది తాగిన కొద్దిసేపటి తర్వాత బాలాజీ గొంతు నొప్పి ఉందని చెప్పడంతో
కాంతి అతన్ని వదిలిపెట్టి అదే తాండలో ఉండే తన బావ అయిన దశరు ఇంటికి వెళ్ళింది. అయితే బాలాజీ పరిస్థితి గమనించిన తాండవాసులు వెంటనే వర్ధనపేట ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లగా ఈ నెల 13న హనుమకొండలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించగా ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం ఉదయం అతను మరణించినట్లు కూడా ఎస్ఐ తెలిపారు. సో ప్రజెంట్ వరంగల్లోని అక్కడ వర్ధనపేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అంటే వాళ్ళు ఇప్పటికే పరారులో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఒకసారి కాంతి ఎవరైతే బాలాజీ భార్య కాంతిని అరెస్ట్ చేసిన తర్వాత అసలు తాను ఎందుకు చెప్పింది, దాని గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకో.